బండారు రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, నిన్న సైబరాబాద్ సభలో మన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక మాట అన్నారు. అంటే దేశంలో ప్రధాన నగరాలైనటువంటి బెంగళూరు కావచ్చు, ఢిల్లీ, ముంబై, కోల్కతా ఇవన్నీ కూడా ఇవాళ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి, చినుకు పడితే చిత్తడే అక్కడ ట్రాఫిక్ కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇదంతా దాని గురించి పోలుస్తూ నగరం ఒకటిగా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దీన్ని కార్పొరేషన్గా విభజించాం కాబట్టి మనకి అభివృద్ధి అనేది చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. సో దానిలో భాగంగానే ఇప్పుడు మనం జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించామని చెప్తున్నారు. బట్ ప్రతిపక్షాలు మాత్రం దీంతో ఏకీభవించట్లేదు. ఒక పర్టికులర్ మెథడ్తో ఏ బేసిస్ చేసుకొని ఈ విభజన అనేది జరిగింది, అడ్డగోలుగా విభజించారు. ఇందాక మన వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ తక్కువ మంది ఉన్న దగ్గర ఒక డివిజన్ ఎట్లా అవుతుంది, ఎక్కువ మంది దగ్గర ఉన్న ఇంకో దగ్గర ఒక డివిజన్ అవుతుంది, ఇదంతా దీనికి ఒక సైద్ధాంతికంగా పర్ఫెక్ట్గా చేయలేదు ఇది అనేది వాళ్ళు ఆరోపిస్తున్నటువంటిది. సో మీరేం చెప్తారు సార్? నిజంగానే ఈ విభజనతో అభివృద్ధి అనేది సాధ్యం అవుతుందంటారా? చెప్తాను. రోజా గారు, మీకు పెద్దలు శ్రీనివాసరావు గారికి, వెంకటరెడ్డి గారికి, అటమిత్రుడు దత్తాత్రేయ గారికి, రాజనీతి నమస్కారం. నేను విభజన గురించే మాట్లాడతాను. రాజకీయ చర్చలు అన్నీ అయిపోయి వాళ్ళు ఇప్పుడు గెలవాలి తర్వాత సంగతి. 5 నెలల తర్వాత వచ్చేది రాముడు ఎవడో రాకాసుడు ఎవడో ఢిల్లీ బహుదూర్. నేను విభజన గురించే స్పష్టంగా చెప్తాను. వెంకటరెడ్డి గారి అభిప్రాయంతో కొంతవరకు ఏపిస్తాను. అంటే కొన్ని విషయాలు బీజేపీ, ముస్లింలు అది వేరు, దాని గురించి కూడా మాట్లాడతాను. విభజన సరిగ్గా జరగలేదంటే దానికి మాత్రం పూర్తిగా నేను చెప్తాను. ఒకటి, ఫస్ట్ ఈ విభజన చెల్లదంటున్నాను. ఎందుకు చెల్లదంటే 2027 మార్చి 1 నాటి జనాభా లెక్కలు వస్తున్నాయి. అప్పటిదాకా ఏ విభజన చేసినా మన జీవో నెంబర్ 55 చెల్లదని చెప్పి ఒక ఆయన మన హైకోర్టు, తెలంగాణ హైకోర్టు కేసు వేసిండు. దాని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇద్దరికి కూడా నోటీసులు పోయింది. కనుక సాంకేతికంగా ఫిబ్రవరి 9 నాటికి ఈ జిహెచ్ఎంసీ పదవీ కాలం పూర్తయింది కనుక తెల్లారి చేసిండు. అది చెల్లదు, కోర్టులో నడుస్తుంది కేసు నెంబర్ 1. ఇక ఎంత అశాస్త్రీయంగా చేసిండు చెప్తాను. ఒరిజినల్ గా 4 పోలీస్ కమిషనర్లు ఏర్పాటు చేశారు. కమిషనరేట్లు 4, ఇదేమో 3. పంచపాండవులు ఎంతమంది అంటే ఎవడు చెప్పిండట, మంచం కోలే వాళ్ళు 4, 3 అని చెప్పి 2 వేసి 1 కొట్టేసిండట. అట్లా ఉంది. 4 ఏమో నాకు కమిషనర్, సైబరాబాద్ కమిషన్, హైదరాబాద్ కమిషనర్, ఇటు పోతే మల్కాజిగిరి కమిషన్, అటు పోతే నేను ఫీచర్ సిటీ కమిషనర్ 4 వేసింది. ఈ 4 ఎంత అధ్వానంగా ఉన్నాయో వాడికి చెప్పి. సీనియర్ విశ్లేషకులు రామ్మోహన్ గారితో పడతారు. రామ్మోహన్ గారు, ఇందాక చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, మీ వాయిస్ సరిగ్గా రాలేదు. అశాస్త్రీయంగా ఈ విభజన అనేది జరగలేదు అని చెప్తూ ఉన్నారు. మరి ఏ బేసిస్ పైన, అంటే నెక్స్ట్ రానున్నటువంటి జనాభా లెక్కల ఆధారంగా ఈ విభజన జరగాల్సి ఉంటుందంటారా? ఏం జరగబోతోంది? ఖచ్చితంగా నాకు ఒక 5 నిమిషాల టైంలో, ముగ్గురికి ఇచ్చిన టైం నాకు ఇవ్వండి. 2 విషయాలు. ఒకటేమో సైబర్ మనకు 4 మన పోలీస్ కమిషనర్లు విభజించారు. అప్పుడే నేను తప్పట్టినమ్మా రోజు గారు. ఎట్లుందంటే 4 సైబరాబాద్ కమిషన్ ఇదివరకే ఉన్నది, హైదరాబాద్ వేరే ఉంది. ఇప్పుడు కొత్తగా 2 చేసింది. మల్కాజిగిరి 1, ఫ్యూచర్ సిటీ 1. ఇందులోనే చాలా లొసుగులు ఉన్నాయి అంటున్నాను, చెప్తున్నా కదా. పక్కనున్న మల్కాజిగిరికి 3 కిలోమీటర్ల దూరంలో అల్వాల అది సైబరాబాద్ కమిషన్లు పెట్టింది. మీరు చెక్ చేసుకోవచ్చు. దుర్మార్గమైన విభజన. పోనీ ఆ 4 అవి చేసింది కదా, 4 ఇవి చేయాలి కదా. ఎప్పుడు కూడా పాలనా యంత్రాంగంలో జిహెచ్ఎంసీ లేకుంటే ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, అట్లాగే ఇటు పక్కన పోలీస్ పరిధి ఒకటి ఉంది అనుకోండి, అప్పుడు ఈజీ ఉంటుంది. గతంలో జరిగేది అదే. మన గతంలో ఒక జోక్ ఉండేది. మన తార్నాక బ్రిడ్జ్ ఎక్కేదాకానేమో హైదరాబాదు, దిగంగానే రంగారెడ్డి జిల్లా వచ్చేది. అప్పుడు పోలీసు వాళ్ళు పోయి పారిపోయి మళ్ళీ వెనక్కి వద్దురు అంటే ఒకటి ఉన్నది, ఎక్కడికైనా పోవచ్చు, నేరస్తుని పట్టుకోండి. ఇప్పుడు అయితే అట్లా జరుగుతుంది అంటున్నా. పోలీస్ కమిషనరేట్లతోనే సమానమని చేయండి, లేదంటే పెంచండి అవసరమైతే అని నేను అంటున్నా. ఒకటి. రెండవది, 3 కార్పొరేషన్ అని చేయడం అధ్వానమైన లెక్క అంటున్నాడు. ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అన్నట్టు హైదరాబాద్ ని అట్లాగే 150తో ఇచ్చి మిగతా 150ని 76 ఒకటి, 74 ఒకటి లెక్కలు చూసుకోండి. 76 ఏమో సైబరాబాద్, 74 ఏమో మన మల్కాజిగిరి కార్పొరేషన్ విభజించాం. ఇది అశాస్త్రీయమైన లెక్క అంటున్నాడు. ఎందుకంటే ఓటర్ల పరంగా చూసిన అశాస్త్రీయమైంది, 2 రకాలు చూసిన అశాస్త్రీయమైంది. ఎందుకంటే మొత్తం 1,35,00,000 జనాభా ఉంది ఔటర్ రింగ్ రోడ్ లోపల, ఏది 3 కార్పొరేషన్లు కలిపి. ఈ 1,35,000లో 70 లక్షల పైగా జనాభా హైదరాబాద్ నుంచి 34 లక్షలు ఒకటి, 33 లక్షలు ఒకటి చేసి మల్కాజిగిరి 33 లక్షలు, అటు 34 లక్షలు సైబరాబాద్. ఈ 3 చేసిండ్రు. అట్లా కాకుండా మేము జిహెచ్ఎంసీకి ఇప్పుడు ఏదైతే ఈ ప్రతిపాదన సమర్పించిన మొట్టమొదటిదేమి చెల్లదంటున్నాను. ఎందుకు చెల్లదంటే జనాభా లెక్కల సేకరణ మొదలయ్యే ముందు 6 నెలల ముందే ఈ నియోజకవర్గాల విభజన కానీ ఎలాంటి విభజన ఉండొద్దని ఫ్రీజ్ చేసింది ఇండియా గవర్నమెంట్. దాన్ని ఆధారం చేసుకొని మన ఫిబ్రవరి 10 నుంచి జియో 55 జియో ఇష్యూ చేసింది. జియో నెంబర్ 55 మీద హైకోర్టులో కేసు పడి పెండింగ్ లో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది మన తెలంగాణ హైకోర్టు. అది చెల్లదు. ఎందుకంటే 2027 మార్చి 1 నాటికి కొత్త జనాభా లెక్కలు వస్తాయి. అప్పటిదాకా ఇలాంటి పరిధులు మార్చడానికి వీళ్ళు చెల్లదు, అయిపోయింది.
ఇక చెల్లకుండా ఉన్నది కనుక ఎట్లా దానికి సికింద్రాబాద్ గురించి మన మిత్రులు ఎవరు మాట్లాడలేదు. స్పష్టంగా చెప్తున్నాను, దండగనాలు హైదరాబాద్ సికింద్రాబాద్ ఖచ్చితంగా మల్కాజిగిరి అనే పేరు ఎవరికి చెల్లదు. హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు చేయండి ఒకటి. అటుపక్క సైబరాబాద్ చేసింది కదా, మీకు అవసరం అనుకుంటే ఫీచర్ సిటీ బాగా ఇష్టం కదా మీకు, ఫీచర్ సిటీ చేయండి. అప్పుడు ఏమైంది అంటే 4 కార్పొరేషన్లు 4 పోలీస్ కమిషనరేట్లు ఉంటాయి. సైబరాబాద్ ఎట్లా ఉన్నది, హైదరాబాద్ ఎట్లా ఉన్నది, మల్కాజిగిరి అనే పేరు మార్చి సికింద్రాబాద్ చేసి ఫ్యూచర్ సిటీ అనే దాన్ని కూడా ఇంకో కార్పొరేషన్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా 4 కార్పొరేషన్లు 4 మనకు కమిషనరేట్లు ఉంటాయి. అది ఒక అశాస్త్రీయమైన లెక్క. అప్పుడు ఏమైంది అంటే హైదరాబాద్ జనాభాలో అప్పుడు ఈ 300ను 4 భాగాలు చేయొచ్చు. అప్పుడు 75 75 75 75 కాదు, 1 2 అటు అనుకోండి, 70 నుంచి 75 మధ్యన అన్ని కార్పొరేషన్ 4కి ఒక కార్పొరేటర్లు ఉంటారు. ఇంతమంది వెంకటరెడ్డి గారు చెప్పిందని పూర్తి సమర్థిస్తున్నాను. మన షేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ మీకు రోజా గారు ఎంత అంటే 6,90,000 ఓటర్లు ఉన్నారు. జనాభా కాదు, ఒక్క షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ. గతంలో ఖైరతాబాద్ ఉంది, ఖైరతాబాద్ 10,50,000 మంది ఉంటే ఓటర్లు ఉంటే అవి 4.5 నియోజకవర్గాలండి. ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, షేర్లింగంపల్లి, మనకు అట్లాగే కూకట్పల్లి 4 వంగ మల్కాజ్గిరిలో అల్వాల్ లాంటి చేరింది. అంటే 10 లక్షలు దాన్ని విభజించినా కూడా ఇప్పుడు ఏమైంది, కేవలం ఒక షేర్లింగంపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 6,90,000 ఉన్నది. అదే షేర్లింగంపల్లి మన కార్పొరేటర్ 1,30,000 ఓట్లు ఉన్నాయి. ఆ ఓడి సీట్లు ఏమో 20,000 25,000 ఒక కార్పొరేషన్ ఉంటది, ఒక మన కార్పొరేటర్ ఉంటాడు. ఇక్కడ 1,20,000 1,30,000 దాకా ఉన్నారు. అంటే ఎట్లా సాధ్యం అవుతుంది? ఇది తప్పు కదా. ఇది ఇట్లే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఇట్లే చేస్తున్నది కంటిన్యూ అవుతుంది. కనుక రెండు విషయాలు చెప్తున్నాను. 4 కానీ 5 కానీ బృహత్ బొమ్మాయి మీద మేము పరిశోధన చేసిన వాళ్ళం, మొత్తం బెంగళూరు మీద పరిశోధన చేసిన వాళ్ళం. హైదరాబాద్ కు కార్పొరేషన్ కనీసం 4 చేయండి. ఇప్పుడు నేను చెప్పిన 4 కమిషనర్లు ఉంటాయి, వీలైతే 5 చేయండి అంటున్నాను. 5 చేస్తే ఏంటంటే మూసీ నది అవతల ఒకటి మొత్తం హైదరాబాద్ కార్పొరేషన్. ఎందుకంటే చార్మినార్ ఉన్నది హైదరాబాద్, చార్మినార్ ఐకాన్ మనకి. మూసీ నది యువతలు ఉన్నది భాగ్యనగర్ కార్పొరేషన్, ఎక్కడ దాకా హుస్సేన్ సాగర్ వరకు. ఆ ప్రతిపాదన ఇచ్చిన జిహెచ్ఎంసీకి. మిగతా ఈ 2 పోతే మిగతా 3 ఏంటంటే సైబరాబాద్ అట్లాగే ఉంటది, సికింద్రాబాద్ కొత్తగా వస్తుంది, అంటే మల్కాజిగిరి స్థానంలో అటు ఫ్యూచర్ సిటీ ఓడి చేయండి. అప్పుడు అయితే ఏంటంటే 5 5 6 30 ఈజీగా 60 మన కార్పొరేటర్లు ఉంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచన, ఎక్కువ మంది కార్పొరేటర్లు ఉంటే చూసాం కదమ్మా, పోయినసారి 150 మంది ఉంటేనే ఒక అసెంబ్లీ లాగా. మన అసెంబ్లీ సభ్యులు 119, ఒక జిహెచ్ఎంసీలో 150 మంది కార్పొరేటర్లు ఉన్నారు కదా. అప్పుడు సభ రసాభాస అవుతా అంటున్నాను. ఇంకోటి ఏమైంది అంటే నిజంగానే మజ్లిస్ మీద ప్రేమ ఉన్నా, ముస్లిం మీద ప్రేమ ఉన్నా, అది కూడా ఈ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఉన్నది కనుక అది కూడా నెరవేరుద్ది అంటున్నాడు. హైదరాబాద్ కార్పొరేషన్ అప్పచెప్పాను, నష్టం ఉంది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. రిజల్ట్స్ 2000 తెలంగాణ వచ్చినాక 2016 ఒకసారి ఎన్నికలైంది, 2021 ఒకసారి ఎన్నికలైంది. 2016లో అప్పటిదాకా కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, సెటిలర్లు అంటే ఆ మాట అనొద్దు కానీ సెటిలర్లు కానీ ఆంధ్ర వాళ్ళు ఎవరున్నా సరే ఇక్కడ నిరభ్యంతరం ఉండవచ్చు, ఎవ్వరికి చిన్న హాని కలిగించవు, మీ కాలికి ముళ్ళు ఉంటే నేను నోటుతో తీస్తా అన్నాడు. అదే రకంగా 9 సీట్లు ఇచ్చి 2016 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆశీర్వదించారు. 99 ఒకటి ఉంది కాదు, 44 ఏమో మన మజ్లిస్కి ఇచ్చారు. మిగతా ఏవైతే 100 పోతే మన 5 సార్లు 6 సీట్లు 1 2 3 బీజేపీ కాంగ్రెస్ మిగతా వాళ్ళకి వచ్చినాయి. 2021 ఎన్నికలకు వచ్చేకల్లా ప్రజలు మారిండు. ఎప్పుడైనా అధికార పార్టీకి మద్దతున్న ఏం లేదు. ఇప్పుడు బీఆర్ మన కాంగ్రెస్ కూడా అధికార పార్టీ కావచ్చు, కానీ ఆనాడు 2018లో అసెంబ్లీ సీట్లు 88 ఇచ్చిన ఇదే ప్రజలు కేవలం 56 సీట్లతో ఆశీర్వదించారు. 99 56 వచ్చినాయి. అప్పుడు 100 కావాలని అనుకుంటే 99 వచ్చినాయి, ఒకటి తక్కువ సమస్య లేదు. 2016లో 2021లో జిహెచ్ఎంసీలో మన బీఆర్ఎస్ పార్టీకి, అప్పుడు బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ ఎప్పుడు గెలవలే, బీఆర్ఎస్ పార్టీ 56 సీట్లతో వచ్చింది. మరి 44 సీట్లు అదే 44 కాదు ఉన్నది. బీజేపీ ఎదిగింది అంటున్నాడు. కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిన తప్పుల వల్ల బీజేపీ ఎదిగింది అంటున్నాడు. బీజేపీ 45 సీట్లు వచ్చినాయమ్మా. ఒకరు చనిపోతే మళ్ళీ గెలవలేదు కానీ 45 సీట్లు మన బీజేపీకి వచ్చినాయి. సేమ్ అదే రాజకీయ కోణం నడుస్తుంటే ఇప్పుడు 3 ముక్కల ఆట నడుస్తుంది హైదరాబాద్ లో. కనుక దయచేసి ఇప్పుడు బీజేపీ ముస్లింలను లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ ముస్లింలకు అనుకూలం అనుకోకుండా పరిపాలన సౌలభ్యం కోసం నేను స్పష్టంగా విభజనను అంగీకరిస్తున్నాను, విభజనను స్వాగతిస్తున్నాను. అధికార వికేంద్రీకరణ ఎప్పుడు స్వాగతించదగ్గదే, కానీ అధికార వికేంద్రీకరణలో అవకతవకలు జరగవద్దు. వికేంద్రీకరణ పేరు మీద ఇక్కడి నుంచి అటు అక్కడి నుంచి ఇటు పోవద్దు. పరిధులు మారినప్పుడు కొంత ప్రజలకు సౌకర్యంగా ఉండాలని నేను కోరుతున్నాను. నిన్ననే ఉప్పల్ బగాయత్లో మన ముఖ్యమంత్రి గారు ఒక ఆఫీస్ ఓపెన్ చేసినారు, పనికి వస్తుంది, ఎటు పోదు. ఉప్పల్ బగాయత్లో ప్రారంభించిన ఆఫీస్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ ఎక్కడ ఉందమ్మా, కీసరా మన ఎగ్జిట్ లో ఉన్నది, చూస్తున్నాం కదా మనం. అందుకని ఏమంటున్నాను అంటే ప్రజలు ఎక్కడికైనా జిహెచ్ఎంసీ అంటే హైదరాబాద్ కు మనం హుస్సేన్ సార్ దగ్గర రావాల్సిన అవసరం లేకుండా పెట్టి అంటున్నాడు కదా. ఇంకా దూరంగా పెట్టడం ఏంది, మొత్తం సైబరాబాద్ కమిషన్ తీసుకుపోయి అక్కడ మనకు షేర్లింగంపల్లి పెట్టండి, ఎవరు అంటున్నారు. అందుకని ఈ 4 అయితే తప్పనిసరి,
పోలీసు పాలన, మున్సిపల్ పాలన రెండు ఒకే తీరుగా ఉండాలి, పరిధిలో ఒకే రకంగా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుందని నా విజ్ఞప్తి. 3 పార్టీలు వినియోగిస్తున్నా. సికింద్రాబాద్ మరవకండి దయచేసి. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఉండాలి. మల్కాజ్గిరి వాళ్ళ కొత్తగా వచ్చింది, సమస్య లేదు. మల్కాజ్గిరికి ఒక చరిత్ర కూడా లేదు పెద్దగా. ఈ మాట అంటున్నాను నేను. మొన్న బక్కి నర్సులు అంటే అట్లేదు నేను, చరిత్ర కూడా లేదు. సికింద్రాబాద్ చరిత్ర ఉంది. 220 ఏళ్ళు అయింది మొన్న జూన్ 3వ తారీఖు. రైట్ అండి. ఎస్ శ్రీనివాస్ గారు, 220 ఏళ్ళు చేసి నాశనం చేద్దామా? రైట్ లష్కర్ కార్పొరేషన్ పెట్టండి అంటున్నాను నేను. ఓకే.